ఇంకా నా వల్ల కాదు, నేను ఆపేస్తానండి. ఫిట్నెస్ 1005 2006 ఓయ్ కొట్టు కట్టేసి వెళ్ళిపోండి. నేను మా హనుమంతు బావతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ అంటుంది ఇంగ్లీష్ నువ్వు నేర్పావా? లేకపోతే అంత కరెంట్ గా ఎలా మాట్లాడుతుంది? కరెంట్ కాదే కరెక్ట్. అదే అదే అదే. ఓయ్ వెళ్ళమంటే మీకు కాదు. రేయ్ మీరు ఉండండి రా. అలాగే. ఏంటే ఏం కావాలి? అది అది ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు బావా, ఓ పని అయిపోద్ది. అది ప్రేమించిన వాళ్ళకి చెబుతారు. నేను ప్రేమిస్తున్నాను, మన సొంత నువ్వే కావాలి. నువ్వు లేకు నేను లేను. ఉంచుకుందాంరా. ఓ నీ అమ్మ కడుపు మాడా, ఉంచుకుందాం రా కాదు ప్రేమించుకుందాం రా. ఏదో ఒకటే మా బావను అంత ఇదిగా ప్రేమిస్తున్నానని చెప్పు. ఏయ్ చేతులు గీతులు వేయటాలు నాకు నచ్చదు. ఏం నచ్చుతుంది మరి? మామా ఓయ్. దీని చెయ్యి టచింగ్ అవ్వగానే కొంచెం బాడీ తేడా పడింది ఏంటి? లేడీస్ పవర్ అంతే మరి. నరాల్లోకి వైరింగ్ అయిపోయి బాడీ అంతా ఫైరింగ్ అయిపోద్ది. మెత్తబడకురా అల్లుడు. పథకాలు పట్టుకోవాల్సిన చేస్తటి దీని బయట కొంగు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. కరెక్టే. ఆ. చెయ్యి తీసే, చెయ్యి తీసియే, చెయ్యి తీసియే. నన్నే తోసిస్తావా? ఈ వెదవులందరి ముందు నన్ను అవమానిస్తావా? ఇది మరీ బాగుంది. మధ్యలో మా బాబాయ్ నదో అంటే నువ్వేం ఆవేశ పడిపోకు, అది నిన్ను కూడా కలిపే అన్నది. నన్ను అవమానించినందుకు నేను నూతిలో దూకి చావకపోతే సత్యవతినే కాదు. మామా ఆ, ఇది మాట మీద నిలబడద్దా? మాట అన్నదంటే ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకని మంచిది. లాభం పద. ఏయ్, సత్యవతి! సత్యవతి నీ అమ్మ కడుపు మాడా, ఆగు. హనుమంతు! సత్యవతి! సత్యవతి, సత్యవతి మావా ఆ, లేవట్లేదు. లేవడానికి చేసింది లాంగ్ జంపా హైట్ జంపా? నూతిలోకి జంప్. నీళ్ళు తాగేసింది పొట్టనొక్కి కక్కించి నేనా? ఆ, పెళ్లి కాకుండానే పొట్టనొక్కేసేదానికి పెళ్లి చేసుకోవాలి ఏంటి? నువ్వు కానీ చెప్తాను. అదేంటిది? సైడ్ ట్రీట్మెంట్ ఇంగ్లీష్ సైన్స్ ట్రీట్మెంట్. అదే కానీ చెప్తాండి కదండి. ఇప్పుడు పని చేయి, నోట్లో నోరు పెట్టి శ్వాస శ్వాస. అమ్మో నేనా? చేయను. మరి నేను చేయనా? నువ్వు చేస్తావా? సైన్స్ ట్రీట్మెంట్ గా చెయ్యి. ఏమైందిరా? నువ్వు గాని మా శుభం చూస్తే బాగోదురే. అదేదో నువ్వే కానీ. తప్పదా? కానీ చెప్తుంటే కదండి. అరుస్తావు ఎందుకు? రే మావా, దీనికి ఈత వచ్చు కదరా? వచ్చు కదా. ఈత వచ్చిన వాళ్ళు మునగకూడదుగా? అవునా? అంటే అవును, ఈ ఐడియా నాకు ముందు రాలేదేటి? బుర్రనోళ్ళకి వస్తుంది. ఆహా. ఇప్పుడు ఇస్తా చూడండి రా దీనికి కిస్క. ఇచ్చి అవే ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్టేట్లోనే ఫస్ట్ వచ్చిన శ్రీ కోదాడ సుధాకర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి మా ఎస్టీవీ ఊరు రావడం జరిగింది. కొట్టండి రా. You brute! How dare you to touch me? ఏ రబ్బడి రబ్బా, ఏంటే మా బావ మీద చెయ్యెత్తుతున్నావు? చెయ్యి నరికి పొయ్యిలో పెడతాను, జాగ్రత్త. అమ్మాయి చేపట్టుకు లాగితే చెయ్యెత్తగా ముద్దు పెట్టుకోమంటావా? పోవే. ఓయ్, మా బావే అలా లాగాలనుకుంటే అట్టేడూళ్ళు ఇట్టేడూళ్ళ అమ్మాయిలందరూ పని మానుకుని వచ్చి క్యూలో నించుంటారు. తనే చూడకపోతే ఈ కరెంట్ షాక్ తగిలి కాకిలా మడి చచ్చేదానివి తెలుసా? సచ్చిపోతు ఆ విషయం అమ్మాయికి తెలియదులేవే. అయినా ఆడదంటే మాత్రం కరెంట్ ఉండాలి. మీరేం పట్టించుకోకండి. చూడండి సుధాకర్ గారు, ఒక మారుమూల గ్రామంలో పుట్టి లేని కుటుంబం నుంచి వచ్చిన మీరు ఎంట్రన్స్ రాసి స్టేట్లో ఫస్ట్ వచ్చారు. దీని గురించి మీ ఫీలింగ్స్ ఏంటో మా ఎస్టీవీ ప్రేక్షకులకి చెప్తారా? ఒక దీపం వెలిగిస్తే 10 మందికి వెలుగునిస్తుంది. అది వెలగాలంటే దాన్ని వెలిగించే ఒక వ్యక్తి కావాలి. ఆ దీపం నేనైతే నన్ను వెలిగించిన ఆ వ్యక్తే మా హనుమంతన్న. ఏమండి, వాడేదో అభిమానంతో చెబుతున్నాడు. నేను చేసింది ఘోరంతా, అడు చెప్పేది కొండంతా. చూడండి, మీరెంతో చేశారు కాబట్టి అతనంత కృతజ్ఞతగా చెప్తున్నారు. రండి మీరు మాట్లాడండి. నేనా?
ఆహా. నువ్వు ఉండాలడు, నీకంతా మొగమొట్టం ఎక్కువ. నేను వెళ్ళి అంత కరెంట్ గా చెప్పేసి చేస్తాను కదా. ఆ? కాలు కదిపితే నరుకుతాం. ఆ. నువ్వు వెళ్ళు బావా, పంచాయతీ బోర్డు కలర్ టీవీలో కనిపిస్తావు. ఆ. వెళ్ళు బావా, ప్లీజ్ ఓ బావా. అంటావేటి? ఇంతవరకు మా నూరాడు కనీసం రేడియోలో కూడా ఎవరు కనబడలేదు తెలుసా? అరే డబ్బా ఆ. రేడియోలో కనపడరా, వినపడుతుంది. మీ హనుమంతు గారు టీవీలో రావాలా వద్దా? ఆ, రావాలి. అది కాదు మా వెళ్ళు బావా, ఏయ్, స- వెళ్ళు అబ్బే అంటుంటే. వెళ్తాడు ఉండవే, ఎందుకు అలా చేసేస్తావు? మాట్లాడాలి. ఇదిగో బేబీ, నేను రానన్నానే, ఈ నాయాళ్ళే ముందుకు తోశారు. ఇదేంటిది మనమే తోచేస్తున్నాడేటి? ఇదిగో బేబీ, ఇంతమందిలో చేయి చేసుకున్నామంటే బాగోదు. ఏమిట్రై అవతారం, ఈ బట్టలతో టీవీలో కనిపిస్తావా? వెళ్ళి కొత్త బట్టలు వేసుకురా. అదా వెళ్ళరా. ఏమండే, మా బేబీ నన్ను గెటప్ లో చూడాలనుకుంటుందండి. ఆ. ఒక్క 5 నిమిషాలు వచ్చేస్తా. రే మావా, ఆ. నేను గెటప్ వేసుకుని వస్తా, లోపు మీరు కవర్ చేయండి. అలాగే, త్వరగా వచ్చే. అల్లుడు వచ్చే లోపల హరిశ్చంద్ర నాటకంలోని కాటి కాపరి సీన్ ఒకటి యాక్ట్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా ఏనండి. బావా ఎప్పటి ఏయ్, అబ్బా, అది హరిశ్చంద్రుడిది కాదు, ఆ? మహాభారతంలోది. తెలుసులేవా? రమయ్య రమయ్య. ఏయ్, ఎవడ్రా తలుపేసిందే? ఏయ్, ఎవడ్రాది? నేనేరా. ఇదిగో బేబీ, బేబీ ఇదేంటే అక్కడ టీవీ వాళ్ళ నా గురించి వెయిటింగ్, తలుపు తీయే. ఇప్పుడు నువ్వు టీవీలో కనబడితే పడకూడని కళ్ళన్నీ నీ మీదే పడతాయి. వద్దు. వారే నీ అమ్మ కడుపు మాడ, ఊరంతా కనబడి నేను కనబడకపోతే అవమానం నాకు కాదే నీకు. తీ నోర్మై. స్టేట్లో ఫస్ట్ వచ్చారు. దీని గురించి మీ ఫీలింగ్స్ ఏంటో మా ఎస్టీవీ ప్రేక్షకులకు చెప్తారా? నేను ఇంతటి వాడిని అవడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆయన ఈ ఊరందరికీ తెలుసు. నన్ను ఎంతో ఆదరించి తన సొంత తమ్ముళ్ళ చూసుకుని నన్ను చాలా కష్టపడి చదివించాడు. మా అన్నయ్య. అలాంటి అన్నయ్య దొరకటం నా అదృష్టం. నేను ఆయన తప్ప అందరూ ఉన్నారు. ఎప్పటికీ ఆ, తీర్చుకోలేను. అవును, చుక్కల్లో చంద్రులా కనిపించాల్సిన బావని కనపడకుండా చేసావు కదే ముసల్దానా. ఊరుకోవే, అసలే వాడికి దిష్టి ఎక్కువ. నీ మొహం తీస్తే నువ్వు నాతో మాట్లాడుతూ, అది కాదురా, నేను నువ్వు నాతో మాట్లాడుతూ, నా మాట. నేను నీతో మాట్లాడను. ఏయ్ సత్యవతి, మా బేబీ ఏమైనా కనబడిందా? ముసల్దా ఆ, మా ఇంట్లోనే ఉంది, వెళ్ళు. నీ ఇంట్లో ఉండి ఇంత బిల్డప్ వేస్తుందా? మ్మ్. ఆకలేస్తుంది, ఇంటికి రమ్మన్నానని చెప్పు. ఆగాగు, అదేదో నువ్వే చెప్పు, నేను చెప్తా వెందు. రా. సరే పదవే, దాని సంగతి తేలుస్తా ఈరోజు. వసే బేబీ, బేబీ ఎక్కడే అది? అబ్బా, లోపలే ఉంది, వెళ్ళవయ్యా. లోపల. బేబీ, ఏయ్ బేబీ, ఎక్కడున్నా? ఆ? ఏం చేస్తున్నావే? రేప్ చేయడానికి. రేపా? మ్మ్. ఇదిగో సత్యవతి, ఇదేం పద్ధతిగా లేదు. నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. మర్యాద తలుపుతి. మర్యాద లేదు, మామిడికాయ పచ్చడి లేదు. ఈ రోజు అటు ఇటు. ఏంటే తేలిపోవాలి గీలిపోవాలన్నా? ఆడవాళ్ళు ఇట్లాంటి తప్పులు చేయకూడదు తెలుసా? ఆహాహాహా, మీ మగాళ్ళు మాత్రం చేయొచ్చా? అదేం కుదరదు. ఈ రోజు నిన్ను రేప్ చేసి పెళ్లి కాకుండానే తండ్రిని చేస్తా. జై చలపతిరావు. చలపతిరావా? ఆడేవాడే సినిమాల్లో ఎక్కువగా రేప్ చేస్తాడే వాడే. అది ఊడిపోతే వదలా. ఏయ్! అమ్మా, దీనికేదో పులిందిరా. బావా, తలుపుతీ. కొంచెం ఉంటే కొంప మునిగేది. రే శుభ్గా మొక్కేరా. ఏసు గంట అయింది, చూసుకో. రేయ్ మా బేబీ కనబడిందా అని అడుగుతున్నాను రా. బేబీ కనబడితే ఈ పేక ముక్కలు పట్టుకొని ఎందుకుంటావు? 2 చెక్క ముక్కలు పట్టుకొని రామ రామ అనుకుంటూ భజన చేసుకుంటూ ఉంటావు. పొద్దున్నుంచి ఎత్తుకుతున్నాను రా, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అయితే ఏ దయ్యాల సంఘానికి నాయకురాలుగా పోటీ చేయడానికి వెళ్ళుంటుంది. రేయ్, ఆడు వెలుతురు చూడకుండా ఉండగలడేమో గాని బేబీని చూడకుండా ఉండలేటరా. రే, ఈ ఆట ఎప్పుడైనా ఆడుకోవచ్చు. మనం కూడా వెళ్ళి వెతుకుదాం, పదండ్రా. అదరా ఏం జరిగింది? ఏరా హనుమంతు, ఇక్కడ కూర్చున్నావేంటి? మా బేబీ కనబట్టలేదు బాబాయ్. కనపట్లేదా?
రాత్రి టీవీ దగ్గర కోపగించుకున్నా, దానికి కోపం వచ్చినట్టుంది. లేదు చూసేసరి కనబడలేదు. భలే వాడివిరా, అసలు ఆవిడకి రోషం ఎక్కువ. నువ్వు తిట్టావన్న కోపంతో ఏదైనా అఘాత్యం చేసుకుంటుందేవో వెళ్ళెత్తుకు. బాబు, ఒకసారి సీతారామయ్య గారితో నాగులకొండ నుంచి మహాలక్ష్మమ్మ వచ్చిందని చెప్తావా? ఎందుకమ్మా అంత దూరం నుండి వస్తావు? అతను ఎలాగూ నిన్ను కలవడం తెలుసు కదా. ఒక్కసారి చెప్పు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఆమె ఒక్కతే వచ్చిందా? అబ్బాయి కూడా వచ్చాడా? ఒక్కతే వచ్చింది. ఒక్కతే వస్తే ఈ జన్మంతా తిరిగినా చూడనని చెప్పు. వెళ్ళు, వెళ్ళు. ఆగో! ఇష్టం వచ్చినట్టు తిరిగి టిక్కుం టిక్కుం అంటూ ఊపుకుంటూ వస్తావా? నేను మాత్రం బయటకు వెళ్ళకూడదు. టీవీలో కనబడితే దిష్టి తగులుద్ది, ఎవరితోటన్నా గొడవ పడితే దెబ్బ తగులుద్ది అని పిచ్చోని ఇంట్లో కట్టి పడేసావు కదే. కొత్త సినిమా చూసి ఎన్ని రోజులైంది? పంచాయతీ ఆఫీస్ టీవీలో పాడి పంటలు, పందులు పెంపకాలు తప్ప ఊరు పొలిమేళను దాటినిచ్చా. ఎక్కడికి వెళ్ళానరా? ఆ కొచ్చన వేయాల్సింది నేనే. ఏదో ఒకసారి అటు తిరుగు. అబ్బో, ఏంట్రా? గోడకున్న సవరం తీసి ముడి చుట్టా, పెట్టిలో ఉన్న చీర తీసి నడుముకు చుట్టా. పాత సినిమాల్లో హీరోయిన్ల తయారీ ఊపుకుంటూ ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నావే. నేనేమో ఊళ్ళో ఉన్న నూతులు గోతులు నెతకాలా? అక్కడంతా ఎందుకు వెతికావురా? నువ్వు దూకడానికా? దొక్కలో పడుస్తా నిన్ను జావగొట్టి ఆ నూతులో పడేయటానికే. ఒరేయ్, నా దగ్గరకు వచ్చావో గరిటితో చంపేస్తా. నన్నే చంపుతావా? నిన్నే కాదు, నీ బాబును కూడా చంపుతాను రా. నా బాబు జోకొచ్చవే, ఇక నిన్ను వదిలేయ్, ఈ రోజు అయిపోయింది. నేను కూడా వచ్చాను. రావే, రారా. అది పడేసి మాట్లాడవే. నువ్వు పడేయ్. ముందు నువ్వు పడేయ్. పడేయ్. నువ్వు ముందు పడేరా. సరే, ఇద్దరం పడేద్దాం. ఒరేయ్, ఆ ముందు నేను చెప్పేది వినరా. చెప్పవే ఏంటా? నేను పక్కూరికెళ్ళాను. ఇదిగో ఇదిగో ఇదిగో, అబద్ధం చెప్పావో చంపేస్తా. ఆ సుబ్బిగాడు నువ్వు హైదరాబాద్ బస్ ఎక్కినట్టు నాకు చెప్పాడే. హైదరాబాద్ బస్ ఎక్కితే హైదరాబాద్ లోనే దిగాల, పక్కూర్లో దిక్కకూడదా? అదే అదే అదే, అక్కడ ఎందుకు దిగావు అంట. పెళ్లి కోసం. అవ్వా, ఈ వయసులో నీకు పెళ్ళి ఏంటి? పోరా, కళ్ళు పోతాయి. పెళ్ళి నీకురా. రబ్బడి రబ్బ. ఏ ముసల్దానా, నువ్వు మాయమైనప్పుడే ఇలాంటి మంత్రం ఏదో వేస్తావని అనుకున్నాను. నేను తప్ప మా బావని చేసుకునే దమ్ము ఎవరికుందే? నీకివ్వాలని రూల్ ఏమైనా ఉందా? ఇదిగో, రూలు గీలు అన్నావంటే రోలు ఉచ్చుకుని కొట్టేస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇదిగో సచివతే, ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు తెలీదుండు. ఏంటే, ఏం చేస్తావే? నా మనవణ్ణి నీకివ్వను. నువ్విచ్చేదేంటే? నీ ఇంటికొచ్చా, నీ గుమ్మల్లోకొచ్చా, నీ నట్టింట్లోకొచ్చా తొడగొట్టి చెబుతున్నా, బావని నేనే చేసుకుంటా. కుదరకపోతే లేపుకుపోతా. ఆ పండే ఏదోగల, ఇద్దరు జాగ్రత్తగానండి. రాష్ట్ర స్థాయిలో కేఎం గారి చేతుల మీదుగా నేను కప్పు తీసుకోవాలి. మిస్టర్ ఆంధ్రాగా నా ఫోటో పేపర్లో రావాలి. మన ఊరి పంచాయతీ ఆఫీస్ టీవీలో నా ఇంటర్వ్యూ చూడాలి. ఏయ్, ఆ తర్వాతే నా పెళ్లి. అప్పటిదాకా సంబంధాలు గిమ్మందాలని నువ్వు కాలు బయట పెట్టినా, నువ్వు మీద చెయ్యేసిన ఇద్దరు పుచ్చెలు పగులుతాయి. జాగ్రత్త. హలో, ఏంటి బుష్ గారు ల్యాండ్ అయిపోయాడా? ఏంటి వెళ్ళిపోతున్నాడా? నా అగులకొండ ప్రెసిడెంట్ కత్తి ఎర్రభద్రరావు గారు బయలుదేరి రమ్మన్నారని చెప్పవా? నైట్ మా ఊళ్ళో ఉండి డిన్నర్ చేసి రికార్డింగ్ ప్రోగ్రామ్ అది చూసి పొద్దునే ఎల్దురుగానని చెప్పవా? తాటి ముంజులు చెరుగ్గల్లో ఇస్తాను, అమెరికా అట్టుకెళ్తే అందరూ ఆనందిస్తారు. ఏంటి అదో సోద ఇక్కడ పెట్టావు? నీకు అలాగే ఉంటది. నైట్ కి మన ఊళ్ళో ఫ్లైట్ దిగుద్ది, జార్జ్ బుష్ నా ఇంట్లో దిగుతాడు. నువ్వేం కంగారు పడకు, ఆయన గారు రావట్లేదని నాకు ఫోన్ చేసి చెప్పాడు. అదేంటి, నాకు ఫోన్ చేయకుండా నీకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి? అది కూడా చెప్పాడు, ఏమని? నీ ఫోన్ ఫీజులు పీకేశారని.
ఏంటి నా ఫోన్ పని చేయట్లేదా? 300 ఇటు కార్డేస్తే 3 ఏళ్ళు పని చేసేది, నెల పని చేస్తుంది. ఈ సంగతి ఊళ్ళో చెప్పకరా, రేపు ఎలక్షన్ లో దెబ్బైపోతాను. సరే సరే వచ్చిన ఏడిపోయేది ఏడు. ఇదిగో ఎంతసేపు ఎక్సర్సైజులు చేసి కండలు పెంచుకోవడమేనా? మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏమైనా ఉందా? దానికంటే కంగారు నీకెక్కువైంది. ఆ కన్నోళ్ళ కంగారు కాదేంటి మరి? తెల్లారు లేస్తానే హనుమంతు బావ అంటూ ముగ్గేత్తది, తినేప్పుడు హనుమంతు బావ అంటూ ముద్దేత్తది, తిని పడుకుని హనుమంతు అంటూ ముద్దెత్తది. తర్వాత ఓ డాన్సులు కట్టేస్తుంది, జూయెట్లు పాడేస్తుంది. మొన్న వాళ్ళ అమ్మని నిద్దట్లో తన్నితే నా మెంచి ఎగిరెళ్ళి ఎదురింట్లో పడింది, నడుం పుట్టుక్కు నిరిగింది. ఇదిగో ఇదిగో ఇది చూసావా? గీత కుమ్మిందా? కాదే, పక్కూరు నుంచి ఇంకో సంబంధం తెస్తున్నానని నా భావన కాదని నాకు ఇంకో సంబంధం అట్టుకొస్తావా అని ఎత్తడి సెం పెట్టి కొట్టింది. ఆ సొట్టే ఇది. మా ఆవిడ తాళి గట్టిది కాబట్టి బతికిపోయాడు. నీకు నవ్వులాట్లాగే ఉంటది. చూడు మావా, నేను మిస్టర్ ఆంధ్ర అయ్యే వరకు పెళ్లి గిళ్ళి జాంతానే. నువ్వు మిస్టర్ అవుతావో మినిస్టర్ అవుతావో నాకు జాంతానే. వచ్చే మాఘమాసంలో ముహూర్తం పెట్టించేస్తాను. మా అమ్మాయి మెళ్ళలో నువ్వు తాళి కట్టేయాలంతే, తిరుగులేదు దానికి. మట్టయ్యా, ఒక కేజీ ఎండి చేపలు పంపించు. రాత్రికి బుష్ వస్తున్నాడు మా ఇంటికి. అంటే నేనే వచ్చేట్టుకెళ్ళనా? బలిసిందిరా నీకు. ఇదిగో మాఘమాసం గుర్తెట్టుకో. ముందు 300 ఇటు కార్డు